చింతపండు నవీన్ అలియాస్ తీన్మాన్ మల్లన్న ఎమ్మెల్సీగా మరి ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. సో తీన్మాన్ మల్లన్న కెరీర్లో మరి మొదటి నుంచి కూడా కాంట్రవర్సీ కామెంట్ చేస్తూ ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా కావచ్చు, తర్వాత తెలంగాణ సమాజంలో గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కావచ్చు, తర్వాత బీజేపీ ప్రభుత్వాన్ని, ఒక సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సో ఈ మూడు పార్టీలను కూడా ఆయన విమర్శించారు. సో ఆయన ఉనికి కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నంలో ఆయన మరి ఎమ్మెల్సీగా గెలుపొందారు. దీంట్లో మరి తీన్మార్ మల్లన్న అంతటితో సంతృప్తి చెందకుండా మరొకసారి కూడా బీసీ సమాజాన్ని తాను ఓన్ చేసుకునే క్రమంలో మరి ఆయన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో కంచం మంచం పొత్తు అనే విషయంలో మరి అవి ఇప్పుడు సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. ఈ వ్యాఖ్యలను అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఖండించడం మనం గమనించవచ్చు. సో మొత్తానికి మరి ఇక బీసీ సమాజం కూడా ఈరోజు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్కి అయితే కొన్ని ప్రశ్నలు సంధిస్తోంది. అలాంటి ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. సో మేము బీసీలమే, తెలంగాణలో నువ్వేమి మాకు నాయకునివా, బీసీలు అంతా కలిసి నిన్ను నాయకునిగా ఎన్నుకున్నారా, నిన్నెవడు బీసీల కోసం పోరాటం చేయాలనో, ఎవరికి నీకు ఉన్న అర్హత ఏంటి చెప్పడానికి అని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ సమాజంలోని మేము బీసీలమే, తెలంగాణలో ఉన్న బీసీలు అంతా నిన్ను బీసీ నాయకునిగా ఎన్నుకున్నారా, నువ్వెవడు బీసీల కోసం ఎవరు పోరాటం చేయాలనో, ఎవరికి ఏ అర్హత ఉందో చెప్పడానికని మొదటి ప్రశ్న సంధిస్తున్నారు. ఇక రెండో ప్రశ్న చూసినట్టయితే బీసీలు మహిళలతో కంచం మంచం అని మాట్లాడతారు, ఇది మా భాష అని బీసీలని సమాజం ముందు చులకన చేసే విధంగా ఎందుకు చేస్తున్నావు, నీ ఫాల్తు భాషని, నీ బల్పుని బీసీ సమాజానికి ఎందుకు రుద్దుతున్నావు, మేము బీసీలమే, మా ఇళ్లలో ఇలాంటి భాష వాడమని చెప్పి రెండో ప్రశ్న సంధించారు. ఇప్పటి వరకు బీసీ నినాదం వాడుకోవడం తప్ప బీసీల కోసం నువ్వు చేసింది ఏముంది, ఆర్థిక స్తోమత మంచిగా లేక చదువుని ఆపేస్తున్న బీసీ బిడ్డల కాలేజ్ ఫీజులు కట్టినవా, పైసలు లేక మెరుగైన ప్రైవేటు వైద్యం తీసుకోలేక ప్రాణాలు పోగొట్టుకుంటున్న బీసీల వైద్యానికి అవసరమయ్యే సహాయం ఏదైనా ఆర్థికంగా నువ్వు చేసినవా, బీసీల కష్టాల్లో నువ్వేమైనా మరి కేవలం నువ్వేమన్నా తోడున్నావా, లేక కేవలం నీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి అవకాశం వచ్చినప్పుడల్లా బీసీ అనే నినాదం ఎత్తుకుంటున్నావు. ఒకవేళ నీకు నిజంగా బీసీలకు మంచి జరగాలన్న ఉద్దేశం ఉంటే, అభిప్రాయం ఉన్నవాడివైతే మన కోసం కలిసి వచ్చే వాళ్ళని మరి గౌరవించుకుంటాం, అంతేకాని అమర్యాదగా మాట్లాడడం, నీ బల్పు మాటలకి బీసీ సమాజం సిగ్గుతో తలదించుకునే పరిస్థితి అయితే నువ్వు తీసుకొచ్చినావు మల్లన్న అంటూ కూడా ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తోంది. సో మొత్తానికి తీన్మార్ మల్లన్న మరి ఎప్పుడు కూడా సంచలనాలకు సంబంధించిన అంశంలో మరి వ్యాఖ్యలు చేస్తారు. అలాంటి వ్యాఖ్యల మూలంగా ఇప్పుడు తీన్మార్ మల్లన్న మరి మొన్న చేసిన వ్యాఖ్యలు కావచ్చు, తర్వాత మరి నిన్న ఆయన ఆఫీస్పై దాడి జరిగిన తర్వాత కూడా మాట్లాడిన మాటలు కావచ్చు, మీడియా ముఖంగా మాట్లాడిన మాటలు తెలంగాణలోని బీసీలను అయితే కొంత కించపరిచినట్టుగా ఉన్నాయని స్పష్టమవుతోంది. ఎందుకంటే ఏదైనా ఉద్యమం జరిగినప్పుడు కావచ్చు, ఏదైనా పోరాటం జరిగినప్పుడు కావచ్చు, ఏదైనా ఇలాంటి బీసీ రిజర్వేషన్ అంశంలో కావచ్చు 42% కోసము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్లో మరి మరొకసారి ఆమోదింపజేసి, అలాంటి క్రమంలో బీసీలకు రానున్న రోజుల్లో ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్తున్న నేపథ్యంలో సో బీసీ సమాజం తలదించుకునే విధంగా మరి ఆయన సాటి ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై చేసిన కామెంట్స్ తెలంగాణతో పాటు మరి దేశమంతా కూడా వైరల్ అవుతున్నాయి. సో దీంట్లో ఆయన మరి ఏమాత్రం అలాంటి మాటలకు మరి ఖచ్చితంగా మరి క్షమాపణలు కోరడమో, ఆ మాటల్ని వెనక్కి తీసుకోవడమో చేయాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో వాటిని సమర్థించుకునే విధంగా ఈరోజు కూడా ఆయన మాట్లాడడం అయితే మొత్తానికి బీసీ సమాజంలో ఇలాంటి భాష ఉంటుందా అని చెప్పి కూడా మరి మొత్తం దేశవ్యాప్తంగా కూడా కొంత తెలుగు ప్రజల పట్ల కావచ్చు, తెలంగాణ ప్రజల పట్ల కావచ్చు, సో సామెతల్ని వాడే సందర్భంలో వాడాలి. అదే కాకుండా మీ నాయన రాసిన పుస్తకంలోనే ఇలాంటి సామెతలు వాడారని చెప్పడం కావచ్చు. సో మరొకసారి కూడా చేసిన వ్యాఖ్యలు మరి అవి కాంట్రవర్సీగా మారాయి. మొత్తానికి తీన్మార్ మల్లన్న ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు, గతంలో జర్నలిస్ట్గా పనిచేశారు, ఓకే. కానీ ఆయన మరి తెలంగాణ ప్రజలకు ప్రతిరోజు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కొంత సమాజంలో చైతన్యం తీసుకురావడానికి మరి వార్తలు చదువుతూ కూడా ఫేమస్ అయ్యారు. ఫేమస్ అయిన తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. అయినప్పటికీ కూడా ఆయన సహజ సిద్ధంగా ప్రతిరోజు ఉదయం పూట మరి తీర్మానం మల్లన్న షోను కూడా ఆపకుండా చదవడం అయితే న్యూస్ పేపర్లు చదువుతూ అందులో విశ్లేషించే కార్యక్రమానికి మరి ఇప్పటికీ తెలంగాణ ప్రజలంతా కూడా మరి కొంత అట్రాక్ట్ అయ్యారు. సో అట్రాక్ట్ అయిన పరిస్థితుల్లో
మరి ఆయన మొత్తం సమాజాన్ని ఉద్ధరించినట్టు బీసీలకు తానే నాయకునని చెప్పుకునే పరిస్థితి రావడం అయితే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అయితే బీసీల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా 40 సంవత్సరాలుగా పోరాడుతున్న ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు, ఆయన నేతృత్వంలో పనిచేసిన బీసీ నాయకులు ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న వైఖరిని అయితే తప్పుపడుతున్నారు. ఇప్పటికైనా మరి ఏదైతే 42% రిజర్వేషన్కు సంబంధించిన బీసీల అంశంలో తీన్మార్ మల్లన్న తన సహజ సిద్ధమైన వైఖరి ఏమిటో చెప్పాలి, కానీ కలిసి వచ్చే వారిని మాత్రం ఖచ్చితంగా విమర్శించడము, తర్వాత మరి వాళ్ళని అనవసరంగా విమర్శించడం మానుకుంటే మంచిదనే అభిప్రాయం అయితే తెలంగాణ బీసీ సమాజం నుంచి మరి ఇలాంటి ప్రశ్నల ద్వారా మాత్రం ఉత్పన్నమవుతున్నట్టు కనిపిస్తుంది. కనుక తీన్మార్ మల్లన్న ఇప్పటికైనా బీసీ అయితే, బీసీల పక్షపాతి అయితే ఖచ్చితంగా తన వ్యాఖ్యల విషయంలో కావచ్చు, మరి రానున్న రోజుల్లో మరి మెయిన్ ఇష్యూను డైవర్ట్ కాకుండా ఖచ్చితంగా మరి కాంగ్రెస్ పార్టీకి ఫేవర్లో మాట్లాడినట్టు కొంత కనిపిస్తోంది. సో బీఆర్ఎస్ వాళ్ళని తిడితే నువ్వు కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవుతావా, లేకుంటే ఖచ్చితంగా మరొకసారి నువ్వు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్సీ కనుక సో ఆ దిశగా నువ్వు కాంగ్రెస్లోకి నిన్ను తీసుకుంటే ఎవరో అభ్యంతరం చెప్పరు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మరి సుమారు 50% పైగా బీసీలు ఉన్నారు. సో ఆ బీసీ సమాజం అంతా కూడా ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఏదైతే 42% అన్ని రంగాల్లో, ఇటు విద్య, వైద్యం, విద్య కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కావచ్చు, అలాగే రాజకీయాల్లో కావచ్చు, ఆ 42% అమలయ్యే దిశగా పోరాటం చేసేందుకు మరి నువ్వు ముందుంటే నీ వెనుక అందరు నడుస్తారు. కానీ నువ్వు ఖచ్చితంగా తెలంగాణలో బీసీ సమాజం మరి అసహించుకునే పరిస్థితికి రావద్దని కూడా అందరూ కోరుతున్న పరిస్థితి. ఇప్పటికైనా తీన్మార్ మల్లన్న ఏదైనా మాట్లాడాలంటే 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడండి. మీరు జర్నలిస్ట్గా మాట్లాడినప్పుడు ఓకే, అందరు యాక్సెప్ట్ చేస్తారు. సో కానీ ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు, చట్టసభల్లో మీరు తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ బీసీ సమాజం కోసం కావచ్చు, బీసీ హక్కుల కోసం పోరాడాల్సిన నాయకులు మీరు. సో నాయకత్వాన్ని మరి ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాలంటే, నీ నాయకత్వాన్ని అందరూ అంగీకరించాలంటే ఖచ్చితంగా మీరు మాట్లాడే భాష ఏదైతుందో, మరి తెలంగాణలో ఇలాంటి సామెతలు వాడుతున్నారు, తెలంగాణ మహిళలను కించపరుస్తున్నారనే ఒక మెసేజ్ రాకుండా మాత్రం చూసుకోవాల్సిన బాధ్యత నీదే తీన్మార్ మల్లన్న. ఇప్పటికైనా మరి నోరు అదుపులో పెట్టుకొని 1-2 సార్లు మరి పునరాలోచించుకో మాట్లాడే ముందు. సో మాటల కంటే మించి, మౌనం కంటే మించిన మాటలు మాట్లాడాల్సిన పరిస్థితుల్లోనే నువ్వు మాట్లాడాలి. ఎందుకంటే తెలంగాణ సమాజాన్ని కొన్ని రోజులుగా నువ్వు జాగృతం చేస్తున్నావు. అదే క్రమంలో మరి బీసీలు కూడా నిన్ను అసహించుకునే పరిస్థితిని రాకుండా చూసుకోవాలని కూడా కోరుతున్న పరిస్థితిని తెచ్చుకోకని మరొకసారి చెప్తున్నాం.